సౌజన్య సమ్మల గారు కామెంట్ చేశారు. అయ్యగారు, నా కొడుకు బర్త్డే సెప్టెంబర్ 11 అమావాస్య వచ్చింది. పెద్దమ్మ తల్లికి మేకని కొయ్యొచ్చా? ప్లీజ్ చెప్పండి. కొన్ని అసలు దేవతలు బలి కోరవండి. కొన్ని గ్రామ దేవతల్లో మనమే అమ్మవారికి శాంతి కలుగుతుంది అన్నటువంటి భావనతో 10 మంది కలిసి అందరం కలిసి అమ్మనికి అంటే మన భక్తిని అమ్మ వైపు తీసుకెళ్లి అమ్మకు ఒక ఆహారం పెట్టి అందరము సామూహికంగా తినేయడం అనేది, కొంతమంది నాన్ వెజ్ని, కొంతమంది వనభోజాలకు వెళ్ళి, కొంతమంది పులిహోర దద్యోదనం లాంటివి, కొంతమంది మాంసాహారం తినేటువంటి ఆచారాన్ని పెట్టుకున్నారు. సో పెద్దమ్మ తల్లికి మొక్కున్నాను అంటే అక్కడ ఆ యొక్క వెనక వైపు ఆ మేకల్ని కోసేటువంటి ఆ స్థలం అక్కడ వెనక ఉంది. దాని గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొక్కున్నారు, ఒక జంతువుని బలిచ్చి మనం ఏం కోరుకుంటున్నాం అర్థం కాలేదు. మనకి ఎలాగో తింటున్నాం కదా, కనీసం అదన్నా అమ్మవారికి సమర్పణ చేసి దానికి మోక్షం వస్తుంది. మరొక జన్మలో అది మేకగా పుట్టకుండా ఏ మనిషికి పుట్టడమో లేతే సాక్షాత్తుగా మోక్షాన్ని పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మకు చూపించి బలి చేసేయండి, నో ప్రాబ్లం. అలా తినడం వల్ల కనీసం మనకి ఇక మీద తినొద్దనేటువంటి భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభమస్తు.